ఈజీగా ఆన్లైన్లో బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి? ప్రవీణ్, ప్రతి ఒక్కరు ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మీలో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఇదే. నన్ను చాలా మంది అడిగారు కూడా. అది మాత్రమే కాదు, ప్రవీణ్, చాలా మంది ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసి బైక్, కార్, ఇల్లు, అలాగే ఐఫోన్ కొన్నారు. ఈవెన్ మీరు కూడా కొన్నారు బిజినెస్ స్టార్ట్ చేసి. సో మాకు కూడా ఏదైనా మంచి బిజినెస్ ఉంటే చెప్పొచ్చు కదా అని మీరు చాలా మంది అడుగుతున్నారు. బై ది వే, వెయిట్ ఎ సెకండ్, నేను ఇప్పటికి కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా. ఐఫోన్ అయితే తీసుకోలేదు, బట్ నా దగ్గర 2 ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో అది వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఆన్లైన్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది. సో ఇప్పటివరకు ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కుదిరితే హైప్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా పెయిన్ పాయింట్ ఆర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే బిజినెస్ ని ఎంచుకోవాలి. అంటే పబ్లిక్ ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో దాన్ని సాల్వ్ చేసే బిజినెస్ ని మీరు స్టార్టింగ్ లో స్టార్ట్ చేయడం బెటర్. చిన్న చిన్న బిజినెస్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద బిజినెస్ కూడా ఈ ఫార్ములా ఫాలో అవుతుంది. కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం. సరే, మన విషయానికి వస్తే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం కాబట్టి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి? ఇంతకుముందు చెప్పాను కదా, మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ బిజినెస్ ని చూస్ చేసుకోండి. అంటే మీరు పబ్లిక్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. అంటే మీరు కామన్ గా పబ్లిక్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారో దాన్ని మీరు సాల్వ్ చేయగలిగితే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఆన్లైన్ లో. అయితే మీరు ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ పెయిన్ పాయింట్, ఆ ప్రాబ్లమ్ ఏదైతే మీరు సాల్వ్ చేస్తున్నారో బేసిక్ గా మీరు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడంలో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే స్కిల్ మీ దగ్గర ఉందా లేదా, లేదంటే ఆ స్కిల్ నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇది కనుక్కోవడం వెరీ ఇంపార్టెంట్. అసలు పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది ప్రవీణ్, అసలు అలాంటి బిజినెస్ ఏంటి, అసలు అట్లాంటి బిజినెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏంటంటే టెన్షన్ పడకండి, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా ఆ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ మీరు ఇవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అలాంటి స్కిల్ నేర్చుకోగలుగుతామా లేదా, ఆ స్కిల్ నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటో తెలియదు అనుకోండి, సింపుల్ చెప్తాను. మీరు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు, ఆ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను. బట్ ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ అంటే నేను యూట్యూబర్కి చెప్తాను, నేను వీడియోస్ చేసినప్పుడు నాకు ఎడిటింగ్కి టైం పడుతుంది, లేకపోతే నేను మంచి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఇంకా సూపర్గా ఎడిట్ చేయలేకపోతున్నాను మీకు అర్థమైంది అనుకోండి. మీరు నా వీడియో చూసినప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు నా ప్రాబ్లం మీకు అర్థమైంది అంటే బేసిక్గా నేను ఎడిటింగ్కి టైం తీసుకుంటే అట్ ది సేమ్ టైం నా ఎడిటింగ్ అంత సూపర్ అట్రాక్టివ్గా లేదనిపించింది అనుకోండి, మీ దగ్గర ఆ స్కిల్ ఉంది అనుకోండి, లేకపోతే మేము ఆ స్కిల్ నేర్చుకోగలము అనుకున్నారు అనుకోండి, సింపుల్గా మీరు ఆ స్కిల్ నేర్చుకుని, ఎందుకంటే ఆబ్వియస్గా మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకుంటారు. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఆ స్కిల్ నేర్చుకున్నాక అప్పుడు నాకు కాంటాక్ట్ అవుతే మీ డెమో వీడియోస్ ఇస్తే నాకు నచ్చితే నేను మీకు వర్క్ ఇస్తాను. సో ఇది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ కదా. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, చాలా మంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాండిల్ చేయలేకపోతారు. అంటే పోస్టులు చేయడం, క్యాన్వాలో ఏమైనా ఫెస్టివల్స్ అసలు బ్రాండ్ పేరు మీద విషెస్ చేయడం, ఇలాంటి చాలా మందికి తెలియదు. సో మీరు క్యాన్వాని నేర్చుకోండి, డిజైనింగ్ నేర్చుకొని మీగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీరు హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళే హ్యాండిల్ చేసినా పర్లేదు, మీరు ఆ సర్వీసెస్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళ ఎవ్రీ ఆఫర్ని, ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒకటి మీరు డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా మన కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేని ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ సాల్వ్ చేస్తున్నారు. అలాగే ఇంకొక మంచి ఐడియా ఇస్తాను, కంటెంట్ రైటింగ్. ఇన్ కేస్ ఒకవేళ మీలో ఎవరైనా మంచిగా స్క్రిప్ట్ రీసెర్చ్ చేయగలుగుతాం, కంటెంట్ రీసెర్చ్ చేయగలుగుతాం యూట్యూబర్స్కి అనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి స్కిల్. ఈ సర్వీసెస్ని కూడా మీరు యూట్యూబర్స్కి, ఈవెన్ నాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది, కంటెంట్ స్క్రిప్ట్ రాసేవాళ్ళు, అంటే కంటెంట్ రీసెర్చ్ చేసి నా నిష్ మీద ఒక స్క్రిప్ట్ రాసేవాళ్ళు. సో ఇలాంటి స్కిల్ మీ దగ్గర ఉంది అనుకుంటే, దీన్ని ఇంకా మీరు మంచి నేర్చుకున్నాం అనుకుంటే, యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ ఉంటే స్క్రిప్ట్ ఎలా రాయాలి, కంటెంట్ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ అవి నేర్చుకొని మీరు ఒక యూట్యూబర్ని కాంటాక్ట్ అయ్యి ఈ సర్వీసెస్ని కూడా మీరు ఇవ్వచ్చు. లేదనుకుంటే ఇంకొక ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఇవాళ రేపు బిజినెస్ ఓనర్స్కి లీడ్స్ రావడం చాలా కష్టం ఉండేది. రియల్ ఎస్టేట్స్కైనా, హాస్పిటల్స్కైనా, ఇలా చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి లీడ్స్ రావడం, కస్టమర్స్ రావడం కొద్దిగా కష్టం అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరు యాడ్స్ నేర్చుకోండి, మెటా యాడ్స్ అయినా, గూగుల్ యాడ్స్ అయినా నేర్చుకుని ఆ సర్వీసెస్ని మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇది కూడా ఒక బిజినెసే. సో ఇక్కడ మీకు ఈజీ బిజినెస్ అని చెప్పాను కదా, ఈజీ అంటే ఏముండదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. మీరు ఆ స్కిల్ మీద వర్క్ చేసేటప్పుడు, ఆ స్కిల్ నేర్చుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి, ఆబ్వియస్గా అది మీకు ఈజీ అవుతుంది. అందుకే నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను, లాంగ్ రన్లో మీరు ఆన్లైన్ బిజినెస్లో సర్వైవ్ అవ్వాలనుకున్నట్లయితే మీకు ఒక మంచి స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే మీరు కొన్ని రోజులు అయినాక బోర్ కొట్టకుండా, వదిలేకుండా వర్క్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి మాత్రమే కాదు, ఆన్లైన్లో చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసి మీ ఓన్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇన్ కేస్ అది ఎలా ప్రవీణ్ ఏంటి అర్థం కాకపోతే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, ఐ వాంట్ టు స్టార్ట్ ఆన్లైన్ బిజినెస్ విత్ లిటిల్ ఆర్ నో ఇన్వెస్ట్మెంట్ అని. సో ఈ విధంగా నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మనకు 10 to 5 డిఫరెంట్, అంటే నేను ప్రాంప్ట్లో అడిగిన 10 to 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆన్లైన్ బిజినెస్ నేను ఏమైనా స్టార్ట్ చేయగలుగుతానని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ చూద్దాం చాట్ జీపీటీ మనకి ఏం రిప్లై ఇస్తుందో. సో గైస్, ఫస్ట్ ఒక బిజినెస్ ఐడియా ఇచ్చింది, హెల్తీ డైట్. చాలా మంది రేపు బిజీ లైఫ్లో వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు మంచి మీల్ ప్లానింగ్, రెసిపీ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట. సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఒక మంచి ప్లాన్, ఒక పీడిఎఫ్ ఫైల్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి సేల్ చేయొచ్చు అనమాట, ఒక పర్టికులర్ అమౌంట్ తీసుకొని. నెక్స్ట్ ఇంకొక బిజినెస్ చూసినట్లయితే, స్మాల్ బిజినెసెస్ స్ట్రగుల్ టు క్రియేట్ ప్రొఫెషనల్ సోషల్ మీడియా పోస్ట్. ఇంతకుముందు చెప్పాను కదా, సో వీళ్ళకు మీరు ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇవ్వచ్చు. సింపుల్గా సోషల్ మీడియా టెంప్లెట్స్, గ్రాఫిక్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి, అంటే బిజినెస్ ఓనర్స్కి చెప్పాను కదా, మీరు ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెషనల్స్
మీకు ఒక మంచి స్కిల్ ఉంటే ఆన్లైన్ టీచింగ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకొక మంచి బిజినెస్ ఉంది చూడొచ్చు. అంటే ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్ బిజీగా ఉంటారు కదా, వాళ్ళ కిడ్స్ గురించి DIY యాక్టివిటీ కిట్స్ ప్రింటబుల్ వర్క్ షీట్స్ని మీకు ఆన్లైన్లో దొరికితే వీటిని కూడా క్రియేట్ చేసి మీరు పేరెంట్స్కి సేల్ చేయొచ్చు. అక్కడి నుంచి కూడా మనం మంచి ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఆన్లైన్ ఫిట్నెస్ కోచింగ్ ఇలాంటివి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా 15 డిఫరెంట్ ఐడియాస్ ఇచ్చింది ChatGPT. కావాలనుకుంటే మీరు ఇంకా మోర్ అని టైప్ చేశారనుకోండి, ఇంకా మనకు డిఫరెంట్ ఐడియాస్ అయితే ఇస్తుంది. దాన్ని మీరు కావాలనుకుంటే చూసి మీకు ఒక ఐడియా వస్తుంది. లేదనుకుంటే మీ ఓన్గా కూడా మీ స్కిల్ బేస్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీనే. కాకపోతే ఏ బిజినెస్ కూడా ఈజీ ఉండదు. స్టార్ట్ చేయడం ఈజీ, కానీ తర్వాత మనం వర్క్ చేశాక ఖచ్చితంగా మనం మంచి ఎఫర్ట్స్ ఇవ్వాలి, మనం మంచి సర్వీసెస్ క్లయింట్స్కి అయితే ఇవ్వాలి. అప్పుడైతేనే మనం లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వగలుగుతాం ఆన్లైన్ బిజినెస్ చేసినట్లయితే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్, అదేంటంటే మీరు ఇన్ కేస్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని, లైక్ వీడియో ఎడిటింగ్ అయినా, ఫోటోషాప్ అయినా, లేకపోతే ఇంకా ఏ స్కిల్ అయినా నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు ఆ ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేద్దాం అనుకుంటారు, ఆ స్కిల్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, అసలు ఈ ఆన్లైన్ బిజినెస్ మేము ఎందుకు స్టార్ట్ చేద్దాం అనేది. అంటే మీరు దానికి సంబంధించి స్కిల్ నేర్చుకున్నప్పుడు ఆ స్కిల్ మీరు యాజ్ ఏ లైక్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వర్క్ చేయడానికా, లేకపోతే ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా, లేదనుకుంటే లాంగ్ రన్లో మంచి బిజినెస్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటారో మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. దెన్ మీరు ఏదైతే స్కిల్ నేర్చుకుంటారో దానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు 1 వీక్లో లేకపోతే 1 మంత్లో కోర్స్ కంప్లీట్ చేసేసి దాని మీద మీరు ఏదైనా చేద్దాం అనుకున్నట్లయితే ఫైన్. దాని మీద ఫ్యూచర్ని ఎస్టాబ్లిష్ చేసుకుందామా లేదా అనుకునేది కూడా మీరు అంటే మీరు ఫిక్స్ అయిపోవాలి. లేదు ప్రెజెంట్ కోసం మేము చూస్తున్నాము, ప్రెజెంట్ అదే ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నట్లయితే ఓకే ఫైన్. సో మీకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకోవాలి. మీరు చాలామంది లైక్ IT ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటుండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఆఫ్లైన్ బిజినెస్ చేద్దాం అనుకుంటుండొచ్చు, లేదా ఇంకేదైనా చేద్దాం అనుకుంటుండొచ్చు. దాంతోపాటు ఇది చేద్దాం అనుకుంటే ఫైన్. లేదు దీంట్లోనే మేము ఫిక్స్ అవుదాం అనుకున్నట్లయితే మీరు ఒక స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్ చేసుకోవాలి, ఒక స్ట్రాంగ్ స్కిల్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడైతే మీరు ఆన్లైన్ బిజినెస్ చేసి ఫ్యూచర్లో కూడా గ్రో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాం ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి కావాలనేది అండ్ ఎలా స్టార్ట్ చేయాలనేది. సో చాలా సింపుల్, స్కిల్ని నేర్చుకోండి. ఆ స్కిల్ ద్వారా ఆన్లైన్లో ప్రెజెన్స్ పెంచుకొని బిజినెస్ని స్టార్ట్ చేయండి. మీకు ఎప్పుడైతే 1 స్కిల్ వచ్చిందో దాని మీద సింపుల్గా సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు ఏమేమి సర్వీసెస్ ఇద్దాం అనుకుంటున్నారు, మీకు ఏమేమి వచ్చో ఒక వీడియో లేకపోతే ఇమేజ్ రూపంలో పెట్టండి, మేము సర్వీస్ అయితే ఇస్తామని చెప్పి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో క్లయింట్స్ని అప్రోచ్ అవ్వండి, లింక్డ్ఇన్లో అప్రోచ్ అవ్వండి. యూట్యూబర్స్ని కాంటాక్ట్ అవుదాం అనుకున్నట్లయితే యూట్యూబ్లో మెయిల్ ఐడి ఉంటుంది, వాళ్ళకు కూడా మెసేజ్ చేసి మీరు ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో దానికి సంబంధించి బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. వన్స్ క్లయింట్స్కి మీరు మెయిల్ చేశాక ఖచ్చితంగా ఒక దగ్గర నుంచి రిప్లై వస్తుంది. ఆ రిప్లైకి ప్రాపర్గా మీరు ఆన్సర్ ఇవ్వండి, వాట్సాప్ నెంబర్ తీసుకొని చాట్ చేయండి, డీల్ క్లోజ్ చేయండి, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు నెక్స్ట్ వీడియో దేని మీద కావాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ బై ది వే లాస్ట్ టైం డ్రాప్ షిప్పింగ్ గురించి చేశాను కదా, అది కూడా 1 టైప్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.